ప్రార్థన చేసుకున్నాము. మా ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడైన దేవ, కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. మీ మహాకృప చేతనైనా కిరణ్ మనిషిని ప్రేమించి ఎదురు బిడ్డలు దయచేసినందుకు వందనాలయ్యా. ఈరోజు వచ్చిన బాబుకు మీ నామం పేరుట వాక్య ప్రకారంగా అన్నము ముట్టించే కార్యక్రమం జరిపించబోతుండగా అయ్యా మీ సన్నిధి మీ తోడు ఇక్కడ ఉంచినందుకు వందనాలు. మా అందరి ప్రయాణాలు ఉండి అయా క్షేమంగా ఈ స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. జరుగుతున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరముగాను అయా నన్ను జరిపించుకుంటున్నటువంటి కుటుంబానికి చిన్నబాబుకు దీవెన ఆరోగ్యం ఆశీర్వకరముగాను అయా వచ్చిన బంధుమిత్రులు కుటుంబ సభ్యులకు ఈ ఇరువురు పొరుగు ఉన్నటువంటి అయా బిడ్డలకును అందరికీ దీవెనకరంగా క్షేమకరంగా ఈ కార్యక్రమం అంతటిని మీరు జరిగించి మీరు ప్రారంభించి జరిగించి మీరు ముగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మొదటిగానే చెల్లిస్తున్నాము. అలాగే ఆయన నామం పేరట ఈ స్థలంలో చేరికూడిన పరిశుద్ధులైన మీ అందరికీ వందనాలండి. ప్రభు నామములు మీ అందరికీ వందనాలు, ప్రభు నామములు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మరి దేవుడు మోదుగా కిరణ్ మనిషిని ప్రేమించి ఇద్దరు పిల్లలను బాబులను దేవుడు ఇచ్చాడు. రెండో బాబు చిన్న బాబు ఈరోజు మరి అన్నం ముట్టిస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మనమందరం పాల్గొనటానికి ఆ బుడ్డోడితో పాటు మనం కూడా మొదటగా ఆయనకి అన్నం ముట్టించి తర్వాత ఆయన పేరట మనమందరం కూడా ఆయన సంతోషంలో మనం కూడా ఆయన ఆనందంలో మనం కూడా తర్వాత ప్రేమిందులో పాల్గొని వారమై ఉన్నాం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం ఉన్నాం. కొన్ని నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 127వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ లేఖనముల నుంచి 127వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. గర్భఫలం ఆయనిచ్చు బహుమానము. చాలామంది గర్భఫలములు లేక వారి ఇష్ట దేవతల దగ్గరికి వెళుతూ, అలాగే కొందరు డాక్టర్ల దగ్గరికి వెళుతూ మరి ఎంతో పూజలు చేస్తూ, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినో ఖర్చు పెడుతూ పిల్లలు కావాలన్న ఆశ. వెళ్ళిన తర్వాత మనల్ని అడిగేది ఏమిటంటే, మీకు ఎంత ఆస్తి ఉంది, మీకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, వేరెన్ని స్థలాలు పొలాలు కొన్నారని ఎవరు అడగరు. పెళ్ళి అయినాక మనం అడిగేది ఏమిటి, మీకు ఎంతమంది పిల్లలను అడుగుతారు. అవునా? ఇది ఎలా సిస్టర్ గారు? అవునా? తెలుగు వచ్చా? నై హిందీ ఆత? ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. మీకు ఎంతమంది పిల్లలు? మొదటిగా అడిగే ప్రశ్న. పిల్లలు లేకపోతే మనం కొంచెం బాధపడతాం, చెప్పలేకపోతాం, మా మనసు కొంచెం నొచ్చుకుంటుంది. ఒకవేళ అదే పిల్లలు ఉంటే, అయ్యా మాకు 2 పిల్లలు లేక 3 పిల్లలు లేకపోతే ఒక బాబు ఒక పాప అని అంటే మనం చెప్పి మన ముఖంలో ఒక ఆనందం కనిపిస్తుంది. పిల్లలు లేనటువంటి వారి ముఖంలో విచారం కనిపిస్తుంది. పిల్లలున్న వారిని ఏ కార్యక్రమాన్ని కాస్త ముందు పిలుస్తారు, పిల్లలు లేనటువంటి వారిని ఏ కార్యక్రమాన్ని పిలవటానికి కొంచెం వెనకాడతారు. ఒకవేళ ఏదైనా శుభకార్యం జరిగితే ఒకవేళ ముందు వచ్చినా వాళ్ళు పైకి ఏది అనలేకపోయినా మనసులో ఏదో ఒకటి ఉంటుంది. అంటే పిల్లలు లేనటువంటి బాధ చాలా ఉంటుంది. బైబిల్ చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు దేవుడు కిరణ్ను మనిషిని ప్రేమించి బహుమానాన్ని ఇచ్చాడు. బొడ్డోడు
గిఫ్ట్, జీసస్ గిఫ్ట్, దేవుడిచ్చిన గిఫ్ట్. దేవుడు అది మీకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఎలాంటిదంటే, ఆ కొంతమంది గిఫ్ట్ ఇస్తే కొంతకాలం ఉంటుంది, దాన్ని తిరిగి మనం ఎక్కడ పడేస్తామో తెలియదు. కానీ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏమిటంటే స్వాస్థ్యమైనది. అది ఎలాంటి గిఫ్ట్ అంటే అధికారంతో కూడిన గిఫ్ట్. అది మీకు ఇచ్చిన బాబు, మీకు ఇచ్చిన ఆస్తిలో సర్వం అధికారం ఉంది. ఆయన సగం కాదు, ఎంత ఉంది? సగమా సరమా? అంత నీకున్న ఆస్తి అంతటి మీద ఆయనకి పూర్తి అథారిటీస్ మీకు ఇచ్చిన పిల్లలకు ఉంటాయి. అది స్వాస్థ్యం అంటారు. దాన్ని ఏమంటారంటే స్వాస్థ్యం. ఇది ఎవరిదంటే మా తాతలు మా నాయనమ్మ సంపాదించిన స్వాస్థ్యం. మరి ఎవరికి హక్కు ఉందంటే మా తాత నాయనమ్మ తర్వాత మా తల్లిదండ్రులకు ఉంది, ఆ తర్వాత మాకుంది హక్కు. అవునా కాదా? ఎవరికి ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది హక్కు. మరి ఎవరికి? దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. కనుక దేవుడిచ్చిన ఈ పిల్లలను మనం ఏం చేయాలంటే ప్రభువు కొరకే పెంచాలి వాళ్ళను. బైబిల్లో పిల్లలు అనేటువంటి వారు ఉన్నారు. శారా అనబడిన తల్లి 90 సంవత్సరాలు సంతానం లేదు. తన భర్త అబ్రహాము దేవుడు ప్రేమించి ఆయనకు 100 సంవత్సరాలు, ఆమెకు 90 సంవత్సరాలు. దేవుడి మహాకృప చేత ఒక మంచి కుమారును వాళ్ళిద్దరికి దేవుడిచ్చాడు. ఆయన స్వాస్థ్యం, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆయన అలాగే బైబిల్లో రాహేల్ అనబడిన ఉంది. ఆమె సంతానం లేనప్పుడు భర్త దగ్గరికి వచ్చి గొడవాడుతుంది. ఏ గొడవాడుతుందంటే, నాకు సంతానం కావాలి, నాకు గర్భఫలం కావాలి, నీవిస్తావా లేదని భర్త మీద ఫైట్ చేస్తుంది. ఒకవేళ సీర కొనకరమ్మంటే కొనుక్కొస్తుంది. ఏమండి? ఒక బొమ్మ దమ్మంటే బొమ్మను తీసుకొస్తాడు. ఒకవేళ నీ నచ్చిన బంగారం కావాలా తీసుకొచ్చేస్తాడు. నాకు గర్భఫలం ఇస్తావా లేదని పోరాటం చేస్తే ఆయన ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? ఆయన అంటాడు, యాకోబు అంటాడు కదా, భార్యతో గొడవ పడుతుంటే, నువ్వు గర్భఫలం ఇస్తావా లేదా, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటే ఆయన అంటాడు కదా భర్త, గర్భఫలం ఇవ్వటానికి నేనేమన్నా దేవుడి పక్షంగా దేవుణ్ణా అని అన్నట్టుగా మాట్లాడతాను. నేను దేవుణ్ణా గర్భఫలం ఇవ్వటానికి? నా వల్ల ఏమవుతుంది? అది దేవుడిస్తేనే తప్ప, ఎవరికైనా దేవుడిస్తేనే తప్ప నేను ఎక్కడ తీసుకొచ్చేయగలను? నీకు ఇష్టమైనది, నీకు నచ్చినది, తినాలన్నది, కట్టుకోవాలన్నది, ఏదన్నా కావాలంటే నేను తీసుకొచ్చి ఇస్తా. కానీ గర్భఫలం ఇవ్వటానికి దేవునికి ప్రతిగా నేను నిలబడ్డానా, దేవునికి ప్రతిగా నేనేమైనా ఉన్నానని యాకోబు తన భార్య అయినటువంటి రాహేలుతో చెప్తున్న మాటలు ఇవి. పిల్లరా, నిజంగా భార్య భర్తల మధ్య ఏది భర్తను భార్య ఏది అడిగినా సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు కొనివ్వగలిగినది, తీసుకురాగలిగినది ఇవ్వగలం. నాకు కొండ కావాలంటే ఎక్కడ తెస్తాడు? ఏమండి? కొండ కావాలంటే ఎక్కడ తెస్తాడు? తెలియదు కదా. ఇష్టమైనది ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే భర్త తెచ్చి ఇవ్వగలడు. కానీ పిల్లలు కావాలి, ఇష్టమా లేదా, నేను చచ్చిపోతానంటే నేను ఎక్కడితేనమ్మా? నేను దేవుడి ప్రతిగా నిలబడ్డానా? దేవుడిస్తేనే మనకు. ఎవరివ్వాలి? దేవుడిస్తేనే. దేవుడు ఇవ్వకపోతే పిల్లరా, చాలామంది లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఇష్టమైన డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఇష్టమైన ఫలాలు తింటున్నారు కదా. అచ్చిపండు తింటే పిల్లలు పుడతారని, జాంకాయలు తింటే పిల్లలు పుడతారని, ఎవరో మంత్రిస్తే, పూజ చేసిస్తే, లేక ప్రార్థన చేసిస్తే పుడతారని చాలామంది ఆశతో, పిల్లలని ఆశతో ఆతృతంగా వెళ్తూ ఉంటారు కదా. అవును కదా. మనకు కూడా మన ఆశ కూడా అదే. ఎందుకు ఆతృత అంటే పిల్లల కోసం. కానీ దేవుడు ఇవ్వకపోతే ఎవరి వల్ల కాదు, దేవుడు గర్భం తెరవకపోతే ఎవరి వల్ల కాదు అని ప్రభు నామములో మనం చేస్తున్నాం. నేను బైబిల్ చెప్తుంది, బైబిల్ అంటుంది కదా, బైబిల్లోకి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలమానిచ్చు బహుమానమే. ఎవరిచ్చారు ఇది? దేవుడిచ్చారు. మనం నమ్మిన
దేవుడు మనకి ఆ గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి మొదటిగా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, రెండవదిగా కూడా కుమారుని ఇచ్చాడు. 2 పోతు పిల్లలే. చిన్నాయనికేమో ఆడపిల్లలు, పెద్దానికేమో మగ పిల్లలు సమానంగా ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. పక్షపాతం ఏమీ లేదు. వీళ్ళకి ఆడపిల్లలున్నా, ఆయనకి ఆడపిల్లలున్నా, ఈయనకి మగ పిల్లలున్నా, ఆయనకి మగ పిల్లలున్నా, ఇద్దరు ఒక కుటుంబస్తులే. ఇద్దరు ఒక కుటుంబస్తులే, ఒక రక్త సంబంధులే, ఒక ఇంట్లో నుంచి వచ్చిన వారే కనుక చిన్నానికి 2 అమ్మాయిలైనా, పెద్దానికి 2 అబ్బాయిలైనా, వాళ్ళిద్దరూ కూడా ఆ నలుగురు ఒక రక్త సంబంధులే. స్తోత్రం హల్లెలూయా. మరి కుటుంబస్తులు కనుక ఈ కార్యక్రమంలో మరి దేవుడు మరి కిరణ్ను అలాగే మనిషిని ప్రేమించి రెండోదిగా బాబునిచ్చాడు. మరి బాబును దేవుడు ఇచ్చిన బాబును, మరి మీకు ఇచ్చిన బాబును, ఆ గిఫ్ట్ను మీరు జాగ్రత్తగా, ఆ స్వాస్థ్యాన్ని మీరు జాగ్రత్తగా ప్రభు కొరకు వాడాలని మనం చేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనలు ఉంటే, తల్లిదండ్రులుగా మీరు దేవుని మందిరానికి వెళ్తే, మీరు ఏ నడక నడుస్తారో, ఏ త్రావులు వెళ్తారో పిల్లలు కూడా అదే త్రావులో వెళ్తారు. మీరు భక్తిలో ఎదిగితే పిల్లలు కూడా అదే క్రమశిక్షణలో ఎదుగుతారు. కనుక తల్లిదండ్రులుగా బాధ్యతగా పిల్లల పట్ల మీ వైఖరి, మీ ప్రవర్తన, మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులుగా మీరు గొడవలు పడి కొట్టుకుంటే మాట్లాడుతుంటే పెద్దయిన తర్వాత ఆ పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో అదే వాళ్ళు నేర్చుకుంటారు. కనుక పిల్లల ఎదుట తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని, దైవభక్తి ఎదగాలని, మంచి మాటలు వాళ్ళకి నేర్పించాలని, సండే స్కూల్కి పిల్లలను పంపించాలని, దైవ క్రమంలో పెంచాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. దేవుడు వాక్యం చెప్తుంది కదా, బాలుడిగా ఉన్నప్పుడు వాడికి ఏ త్రావలో నడిపించాలో అదే త్రావలో వాడు నడుస్తాడు. తర్వాత బైబిల్ చెప్తుంది కదా, వాడికి బెత్త వాడాలి. ముద్దు ముద్దే గుద్దు గుద్దే విన్నారని, ముద్దు ముద్దే గుద్దు గుద్దే గుర్తుపెట్టుకోండి. గారాబము అనేది ఎక్కువ చేయకూడదు. అది ఎంతవరకు ఉంటే అంతవరకే మంచిది. కనుక పిల్లలను ప్రేమించాలి. పిల్లలకు ఏది కాదన్నా అధిగమించి కాక తగినంతనే మనకి ఇవ్వాలి. పిల్లల క్రమశిక్షణ కూడా పెంచాలి. బైబిల్ చెప్తుంది, పిల్లలకు కోపం రేపక వాళ్ళని యేసుక్రీస్తు శిక్షలో బోధలో మీరు పెంచమని బైబిల్ చెప్తుంది. కనుక ఇచ్చిన పిల్లలను భక్తిలో మనం ఎదుగుతూ మన పిల్లలను పెంచాలని దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం అలాగ ఉండాలి. అలాగే అబ్రహాము శారాను ప్రేమించి దేవుడు ఇసాకునిచ్చిన తర్వాత, పాలు విడిచిన తర్వాత ఇసాకు గొప్ప ఇందు చేశాడని బైబిల్లో రాయబడింది ఆదికాండంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మరి దేవుడు అబ్రహాముకు ఇసాకు ఇచ్చిన తర్వాత, శారాను ప్రేమించి ఇచ్చిన తర్వాత, మరి పాలు విడిచిన తర్వాత గొప్ప ఇందు జరిగింది. చెప్పండి, గొప్ప ఇందు దేవుడు చేశారు. ఎవరు? అబ్రహాము శారాను ప్రేమించి. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. శారాకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో పుట్టిన పిల్లోడు పట్టుకొని పోతుంటే ఏమంటారు? కొడుకు అంటారా, ముది మనవడు అంటారా? ఏమండి ఆ వయసులో కదా? వాస్తవంగా ఆ వయసులో 100 సంవత్సరాలు ఆయన పట్టుకొని పోతుంటే ఇది మీకు ఎన్ని తరాల తర్వాత అని అడుగుతారు. కానీ దేవుడికి సాధ్యం ఏమిటంటే 100 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఇవ్వగలరు. మనం ఆరాధిస్తున్నది 100 సంవత్సరాలు గర్భము కూలిపోయిన, గర్భము కనలేనటువంటి ఆ మృతత్వంలో అయిపోయిన ఆ గర్భాన్ని దేవుడు మరో తెరవగలడు. ఎండిపోయిన తిత్తుల్లో పాలు పుట్టించగలడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అనే సమస్తము సాధ్యమే. 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాముకు 90 సంవత్సరాలు వచ్చిన శారాను ప్రేమించి దేవుడు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఆయన పాలు విడిచిన తర్వాత గొప్ప ఇందు చేశాడు. ఆమె హల్లెలూయా. ఏం చేశాడు? మరి ఏడు కూడా ఉందా? గొప్ప ఇందు ఉందా లేదా? ఉందా? మనకి అందరికీ ఆయన అన్నం తర్వాత మంది అన్నం. గొప్ప ఇందు ఉందని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. కనుక ఈరోజు కూడా వాళ్ళు ప్రేమించి దేవుడు కుమారుని ఇచ్చాడు. మరి ఈరోజు కూడా మరి 6 నెలలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మరి జయరాజు గారి ఇంట్లో
అన్నానికి మరొక ప్లేట్ పెరిగింది. స్తోత్రం హల్లెలూయా. ఏమండి, కొంచెం ఖర్చు ముందుకు వచ్చింది. మళ్ళీ బియ్యం పెరిగినాయా లేవా? ఏమి చెప్పట్లా, పెరిగినాయి అండి. ఇక ఈ రోజు నుంచి రేపు నుంచి నాకు అన్నమే కదా. ఇప్పటి వరకు తల్లి పాలతో పెరిగారు. శ్రేష్టమైనటువంటి పాలు. ఏమంటే తల్లి పాలు చాలా దృఢమైనవి, బలమైనవి, శ్రేష్టమైనవి. తల్లి పాలు ఖచ్చితంగా పట్టిస్తే మంచిది. ఈ రోజుల్లో అన్నం పోతుందని, గ్లామర్ దగ్గుతుందని తల్లి పాలు పట్టించడానికి చాలామంది ఇష్టపడట్లేదు. పాత పాలు ఎక్కువ పోయటానికి ఇష్టపడుతున్నారు. అది క్రమం కాదు, అది మంచిది కూడా కాదని దేవుని సాకులు తెలియజేస్తున్నాను. ప్రభు పాలు ఇవ్వటానికే మన అవయవాలు పెట్టాడు. అవి ఎందుకు ఇచ్చాడంటే నీ బాబును ఒక పుష్టిగా పెంచడానికి దేవుడు ఆ భాగాలు అక్కడ పెట్టాడు. ఆ తిత్తుల్లో ఆ రక్తమంతా కూడా పాలగా మార్చబడి వెళుతున్నప్పుడు ఆ బాబు, ఆ పిల్లలు తాగినప్పుడు వాళ్ళు పుష్టిగాను ఉంటారని దేవుడు మనకి ఆ భాగాలను ఇచ్చినట్టుగా బైబిల్ చూస్తున్నాం. కనుక ఈ రోజున వాళ్ళిద్దరిని ప్రేమించిన ఆ బాబు 6 నెలలు కాపాడి 6వ రోజున తీసుకొచ్చాడు. ఈ రోజున చిన్నోడికి మనం అందరం కలిపి దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంగా, దేవుడు పక్షిని దేవుని దాసుడుగా ప్రార్థన చేసి ఇప్పుడు మేము ఆయనకి అన్నం ముట్టించబోతున్నాం. కనుక ఈ కార్యక్రమం అంతట్లో ఈ వాక్యం విన్నాం. ఈ వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ మన పిల్లలను అలా క్రమంగా పెంచాలని ప్రభు నామను తెలియజేస్తూ ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరిచి ఆదరించునుగాక, ధైర్యపరచునుగాక, దైవభక్తులు మనల్ని నడిపించునుగాక. ఇటు వాటి మన హృదయాల దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. మీకు వందనాలయ్యా. ఈ రోజునైనా బాబుకు అన్నం ముట్టించుతుండగా ఈ ఆహారాన్ని సిద్ధపరిచారు. వీటిని మీరు ఆహారాన్ని, పానీయాన్ని పవిత్రపరచండి. ఈ రోజు నుంచి ప్రభా బాబుకు అన్నం తినిపిస్తుండగా తింటున్న బిడ్డకు అరుగుదల ఇవ్వండి, శక్తినివ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఆహారంతో పాటు దైవవాక్యమైన ఆహారాన్ని కూడా బిడ్డలకు చిన్ననాటి నుంచి అందించగలిగే తల్లిదండ్రులుగా, భక్తి కలిగిన వారిగా, పిల్లలు కూడా అదే భక్తి రీతిలో వాళ్ళను ప్రభా పెంచేవారిగా ఉన్నట్లుగా కృప చూపించమని, ఈ ఆహార పదార్థాలను మీరు పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ మీ నామములు తినిపిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దాదా ఈ రోజు నుంచి జయరాజు గారు ఎన్ని యొక్కియో ఓకే. ప్రేమగల మా తండ్రి, కుటుంబాన్ని అత్యధిక మేలుతో మీరు నింపండి. మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి అయ్యా. ఈ చిన్నపిల్లల మీద మీ దర్శనాస్తం నుంచి చిన్ననాటి నుంచి ప్రభా దైవభక్తిలో ఎదుగుటకు కృప చూపండి. తల్లిదండ్రులను బిడ్డలను దీవించండి అయ్యా. తల్లి గర్భంలో వేసి చూసి తల్లి గర్భం తీసి నేను మొదలుకొని తండ్రి 6 మాసములు మీరు కాపాడి ఈరోజు ఈ యొక్క అన్నప్రసన్న కార్యక్రమంలో అయ్యా బిడ్డ పాల్గొనేటట్టుగా, ఆనందించినట్టుగా ఆరోగ్యం ఇచ్చి ఆశపడిగించినందుకు వందనాలు. కుటుంబాన్ని అయ్యా వచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ మీరు బావుగా దీవించి ఆశీర్వాదాలతో నింపి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సాహసము కూడను మనకును, సకల పరిశుద్ధ సాహిత్య సంఘానికును, అలాగే కూడిన ఇక్కడ అభిమానులకు, బంధుమిత్రులందరికీ, శ్రేయభిలాషులందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. na na
కలిగిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను.